ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి క్రికెట్ లీగ్లలో ఒకటి. 2008లో ప్రారంభమైనప్పటి నుండి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇప్పటి వరకు సాగిన ఐపీఎల్ వివిధ సీజన్లలో బ్యాటింగ్, బౌలింగ్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. ఇక మార్చ్ 22 నుంచి ఐపీఎల్ 2024 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. అయితే ఐపీఎల్లో బ్యాటింగ్తో పాటు అద్భుతమైన బౌలింగ్ రికార్డులు కూడా నమోదయ్యాయి. పేస్ స్పిన్ మాయాజాలంతో ఒంటి చేతితో మ్యాచ్లను మలుపు తిప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సీజన్కు కొత్త రికార్డులు నమోదు కావడం, పాత రికార్డులు బద్దలు కొట్టడం కనిపిస్తూనే ఉంటుంది. ఐపీఎల్ క్రికెట్ ప్రపంచానికి కొత్త బౌలింగ్ యువ స్టార్లను అందిస్తుంది. అయితే ఇప్పటి వరకు సాగిన ఐపీఎల్లో బౌలింగ్ గణాంకాలు, రికార్డులు గమనిస్తే ఐపీఎల్లో 187 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా యజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. అలాగే ఐపీఎల్లో అత్యధిక డాట్ బాల్స్ వేసింది భువనేశ్వర్ కుమార్. తన ఐపీఎల్ కెరీర్లో భువి 1534 డాట్ బాల్స్ వేశాడు. ఇక ఐపీఎల్లో అత్యుత్తమ ఎకనామీ రేట్ కలిగింది అనిల్ కుంబ్లే. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్. అదేవిధంగా ఐపీఎల్లో అత్యధికంగా 14 మీడియం ఓవర్లు ప్రవీణ్ కుమార్ సాధించాడు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధికంగా 3 హ్యాట్రిక్లు తన ఖాతాలో వేసుకున్నాడు అమిత్ మిశ్రా. అలాగే ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డ్ డ్వెన్ బ్రావో పేరిట ఉంది. అతను ఒక సీజన్లో 32 వికెట్లు తీసుకున్నాడు. హర్షల్ పటేల్ కూడా ఒక సీజన్లో ఈ రికార్డును సమం చేశాడు.